వీళ్ళ అమ్మ కూడా తీసుకుపోయి వీళ్ళందరూ ఏం జరిగింది అయినా వీళ్ళ ఇంట్లో కూడా నా మీద కోపం. నేను అప్పటికి వీళ్ళ తమ్ముడికి చెప్తున్నారా మామ ఇట్లా అవుతుంది. మీరు అట్లా తీసుకెళ్ళి ఇచ్చేసారు మీ బాబుని. ఆవిడ కాదంటే మీరన్నా ఉంచుకోవాలి కదా. బాబు ఇచ్చిన స్టోరీ ఏమంటే ఆ డాక్టర్ చెప్పినంటే చాలా రోజులు ఆమె బతకలేదు. అదేదో చెప్పిన ఆ బాబు ఏం చేసిందంటే ఆ అమ్మకు వాళ్ళందరి నడుమ ఏం చేసినామంటే ఎవరో ఒక మనిషికి ఏం చేసినా మంచి వాళ్ళకి ఇచ్చిన అనమాట. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు దగ్గర ఉండద్దు అన్నారు. కరెక్టే మేడం. మేము పాపం తీసుకోండి మేడం. ఒక దగ్గర పిల్లలు లేని వాళ్ళకి చూస్తారా అని ఇచ్చినాం మేడం. ఇచ్చిన తర్వాత వాళ్ళతో కూడా గొడవ పడితే వాళ్ళు ₹1,00,000 తీసుకున్నారు మేడం. నా దగ్గర నెలకు 10,000 పిల్లగానికి ₹1,00,000 నేను వాళ్ళతో గొడవ పడి నన్ను పిఎస్ తీసుకోపోయి కొట్టి ఈమె అన్ని నాన్న హంగామా చేసినాక కూడా వాళ్ళ ఇంటికి పోవద్దంటే వీడు బర్త్డే చేస్తే వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంట్లో ఉంటారు, ఈమెపై వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మరి నాకు ఏం రైట్స్? నేను వాడు బర్త్డే చేస్తే కూడా పోను మేడం నేను. సరే ఇప్పుడు నాకైతే అర్థమైపోయింది. ఇప్పుడు మీరు మీకేం కావాలంటున్నారమ్మా? పెళ్లి చేసుకోవాలి, మాకు ఉండటానికి ఒక ఇల్లు. మీరు చేసుకోకపోయినా పర్లేదనే కదా అతనితో కాపురం చేశారు, పిల్లని కన్నారు. ఈ బుద్ధి ముందు ఉండాలి. అతను ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి అని మీరు కండిషన్ పెడితే అతను చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అన్ని విధాలా బాగానే చూశాడు. గొడవలు పడిందల్లా మీరే. మాటలు చాలా అబద్ధాలు. అంటే ఏ అబద్ధాలు? ఉండండి, మీకు రూమ్ ఇచ్చాడా? తినడానికి కట్టుకోవడానికి బట్ట అన్ని ఇచ్చాడా? ఆయన ఇచ్చారు కదా. అదే ఎక్కువ. మీరేం చేశారు మీకు డెఫినెట్ గా మీకు అర్థమైంది. మీరు ఏది చేయకూడదు అది చేశారు. ఇప్పుడు ఆయన మనసు విరిగిపోయింది. మీకు చేయాల్సిందంతా చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి అన్నది ఆయన ఇష్టం. ఏదేమైనా ఆవిడ ఎట్లాంటి ఆవిడైనా ఏం చేసినా మీరు తెలిసే ఆవిడతో సంబంధం పెట్టుకున్నారు, పిల్లోని కూడా కన్నారు కదా. సో మీకు ఆ ఫ్యామిలీని చూసుకునే రెస్పాన్సిబిలిటీ అయితే మీకు ఉందా లేదా? అంటే ఉందా అంటే మీరు ఏమి ఇచ్చారన్న తర్వాత ఉంది అంటే మేడం ఎట్లా మేడం మనిషిని చొక్కబట్టి ఇంటికి అలా చెప్తున్నా. మీకు ఇలాగ మారి ఆవిడ ఇలా ఉంటే నేను చూసుకుంటా అని మీరు చెప్పండి. అలా ఉండేలాగా మేము ఆవిడ అడుగుతాం. ఉంటదంటేనే పలానా ఓకే అండి ఆవిడ ఇలా ఉంటది, మీరు ఇలా చేయండి అని చెప్తాం. దానికి నువ్వు కరెక్ట్ చెప్పురా భయ్. అది నువ్వు ఎట్లా అనుకుంటావురా? ఇక్కడ దాకా తెప్పించిన తర్వాత నువ్వు ఏ విధంగా అనుకుంటావు చూడనేది. చూడకపోతే ఇప్పుడు మా అక్క ఆమె అక్కడిచ్చినాము, మేము బాధపడమా? నువ్వు ఏ విధంగా అనుకుంటావురా భయ్? నేను మేడం ఒకటి మేడం మొన్న జరిగింది చూసారు మేడం, 2 days వచ్చింది చూసినాం లైవ్. సేమ్ ఆ స్టోరీ మేడం. మీరు ఏమన్నానండి ఏమున్నా కానీ 1 time సెటిల్మెంట్ చేసేది మేడం. వాస్తవంగా చెప్పాలండి. వీడు ఏదో చెప్తున్నాడు చేస్తున్నాడు ఇదన్నీ అవాస్తవం 100%. ఎందుకంటే మీ లైవ్ మాత్రం నేను పని వదులుకొని మీది కంటిన్యూ నేను చూస్తుంటాను. మీరు ఏమున్నా కానీ 1 time సెటిల్మెంట్ చేయండి మేడం. అంటే మీరు కూడా కొంచెం 1 time సెటిల్మెంట్ అని అంత ఈజీగా మాట్లాడేసేయకండి. అంటే ఇంతగానం చేసిన తర్వాత ఇంకేం చేస్తాం మేడం? సొంతంగా కట్టుకున్న పెళ్ళానికి లేదు కదా నీకు ఇచ్చి ఇంతగానం చేసిండు కదా. అలా అనద్దు. అలా కట్టుకున్న వారికి చేయకుండా ఆవిడకి ఎందుకు చేస్తారు? ఏం చేసినంటే ఆమె పెట్టే టార్చర్లు నువ్వు చుట్టుపక్కల నువ్వు మీడియాని పిలిపించి మాట్లాడిపిస్తే అదే తెలుస్తుంది మేడం. చుట్టుపక్కల ఉన్నారు కదా నేనంటే మీరు చెప్పాల్సింది చెప్పారు సార్. కాసేపు మీరందరూ వేరే అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటన్నది మీకు తెలియదు నాకు తెలియదు. సో అందుకని వాళ్ళిద్దరిని చెప్పనివ్వండి. ఆవిడకి కావాల్సింది ఆవిడ చెప్పింది. అంటే మీరు దయచేసి అంటే ఇన్ఫ్లుయెన్స్ వద్దంటే మీ మనసులో ఉన్న బాధ మీరు చెప్పారు, ఇలా జరిగితే బాగుంటుందని మీరు చెప్పారు ఓకే. బట్ ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి విందాం. ఏం చేయడానికి మీరు రెడీగా ఉన్నారు అంటే ఆవిడ ఏమైనా తప్పులు చేస్తారంటే మీరు చెప్పండి. ఇప్పుడు మేము అడుగుతాం. నేను వాళ్ళిద్దరిని పిలిచిన తర్వాత నేను క్లియర్ గా అడుగుతా. ఇప్పుడు నేనేం చేయలేను. ఇప్పుడైతే ఆమె చూడలేను మేడం. నేను చూడలేదు. ఎందుకంటే చాలా గొడవలు ఇదే వస్తుంది మేడం. గొడవల తర్వాత ముందు స్టార్టింగ్ చెప్పాలా? నువ్వు ఏమన్నా మాట్లాడాలి. మీరు ముందు ఆయన మాట్లాడిస్తారా కొంచెం కాసేపు మీరు నేను మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పండి దయచేసి ప్లీజ్. సంసారం చేసింది ఆయన, పిల్లోని కన్నది ఆయన. అంత ఈజీగా వదిలించేసుకోవడానికి కుదరదు. రేపు ఆవిడ కోర్టు కేసు అని వెళ్తే కూడా ఆవిడ భార్యని కాదనొచ్చు కానీ ఆ పిల్లోని కాదనడానికి లేదు. జీవితాంతం ఆ పిల్లోని కాపాడాల్సిన ఇది బాధ్యత ఆయనకు ఉంది. అది ఆయన చేయాల్సిందే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అది మరి అందుకని మీరు అలా మాట్లాడదు. దీనికి మంచి సొల్యూషన్ ఏంటని చూద్దాం. ఆయన ప్రశాంతంగా ఉండాలి, ఆ పిల్లలు మెయిన్ గా పిల్లలు బాగుండాలి. వీళ్ళిద్దరు ఎలా ఉన్నా అది సరే. ఇప్పుడు మీకు అర్థమైంది ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి అన్నది. ఆవిడకి ఏం కావాలన్నా చెప్పింది. ఇప్పుడు నేను డాక్టర్ గానీ లాయర్ గానీ కూడా ఒకసారి పిలుస్తా. వాళ్ళిద్దరు చెప్పింది కూడా ఒకసారి విని ఆవిడకి ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది, ఆవిడ ఏం అడగడానికి అవకాశం ఉంది, ఆవిడకి మీరేమి ఇచ్చారు, అది సరిపోతుందా, ఇంకా ఇవ్వాల్సింది ఉందా ఏంటి మేము మాట్లాడతాం. అది మీకు నచ్చితే దాని ప్రకారం చేద్దాం.